హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ ఒక హెల్దీ స్నాక్, ఉలవలతో వడ, హార్స్ గ్రామ్ వడ. ఈ వడ చాలా చాలా డిలీషియస్గా, టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది బయటికి క్రంచీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఉలవలు తీసుకున్నాను, 200 గ్రామ్స్. దీన్ని మనం ఒక 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నీరు పోసుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని మనం నానబెట్టుకోవాలి. 10 to 12 అవర్స్ నానాలి. ఇప్పుడు 10 నుంచి 12 గంటలు అయ్యిందండి. ఈ ఉలవలు చక్కగా నానాయి, ఇది స్వెల్ అయ్యాయి, దీని సైజ్ కూడా పెద్దదయ్యింది. ఇప్పుడు ఈ ఉలవల్ని మరోసారి కడుక్కొని శుభ్రం చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం అంత అల్లం ముక్క, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఉలవల్ని ఇందులో వేసుకొని ఒక్క చుక్క కూడా నీరు వేసుకోకుండా దీన్ని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. వాటర్ వేసుకుంటే వడలు రావండి. ఇది వాటర్ లేకుండానే దీన్ని కచ్చా పచ్చా పేస్ట్ లాగా ఈ విధంగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అంత కొత్తిమీర, కరివేపాకు, కాస్త పుదీనా ఫ్లేవర్ కోసం, వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నామండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కిందనున్న ఈ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల ఉల్లికాడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వడలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ వడల మిశ్రమంలో కలుపుకోవాలి. దీనివల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల నుంచి వచ్చే నీరు వల్ల ఇది వడా బ్యాటర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఈ వడలకి నూనె ఎక్కువగా లాగదు. ఇప్పుడు ఇది వేసుకునే విధానం ఎలా అంటే, అరచేతిలో కాస్త తడుపుకొని నీరుతో ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అరచేతిలో పెట్టుకొని వడలు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు 2 విధానాలు చూపిస్తాను. ఇది మొదటి విధానం. ఈ విధంగా ఎక్కువగా నీరు తేర్చకండి, లైట్గా నీళ్ళు ఒత్తుకొని ఈ విధంగా అరచేతి మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో ఉండేలా చూసుకోండి. ఇనీషియల్గా హై ఫ్లేమ్ పెట్టుకోండి. వడలు వేసాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే వడలు మాడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా వడలన్నీ అరచేతిలో వేసుకొని వేయించుకోవాలి. లేదంటే రెండో విధానం, పొలిథిన్ కవర్ ఒకటి తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్, పల్చని ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కాస్త వాటర్తో తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి ఇంకా ఈజీ. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా వడలు వేసుకోవచ్చు. కవర్ మీద ఒత్తితే వడలు ఇంకా పల్చగా వస్తాయి, బాగా స్ప్రెడ్ అవుతాయి. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, అన్ని వడలు ఇదే విధంగా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని రెండో పక్కకు తిప్పుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హార్స్ గ్రామ్ వడ రెడీ అయింది. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మామూలు వడల కన్నా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. క్రంచీగా క్రిస్పీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ వ్యూస్ని కామెంట్స్ని పోస్ట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.